అంతరించిపోతున్న ముఖ్యమైన జంతువులు మరియు పక్షులు. ఇండియాలో ఏషియాటిక్ లయన్ ఇది కేవలం గుజరాత్లో ఉన్న గిర్ ఫారెస్ట్లో మాత్రమే కనిపిస్తాయి. వీటి సంఖ్య చాలా తక్కువ. ఇవి ప్రమాదంలో ఉన్నాయి. అదేవిధంగా బెంగాల్ టైగర్ ఇది నేషనల్ యానిమల్ అయినా కానీ ఇండియాలో వేటగాళ్ళ వల్ల వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. వీటి కోసం ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రాజెక్ట్ టైగర్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇంకొకటి రైనోసారస్ ఒంటి కొమ్ము ఖడ్గమృగం. ఇది అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్లో మనకు కనిపిస్తాయి. వీటి కొమ్ముల కోసం వేటాడడం వల్ల ఇవి అంతరించిపోయేటటువంటి దశలో ఉన్నాయి. అలాగే మంచు చిరుత చాలా అందమైనటువంటి స్నో లియోపార్డ్ అనేది మనకి హిమాలయాల్లో కనిపిస్తుంది. ఇటీవలి కాలంలో వాతావరణ మార్పులు వాటి ఆవాసాలు కోల్పోవడం వల్ల ఇవి కనుమరుగైపోతున్నాయి. అలాగే అంతరించిపోతున్నటువంటి పక్షులు బట్టమేక పక్షి, దీన్ని ఇండియన్ బర్స్టర్డ్ అంటారు. ఇది ఇండియాలో అత్యంత ప్రమాదంలో ఉన్నటువంటి పక్షి. ఇది ప్రస్తుతం రాజస్థాన్లో ఏపీలోని రోళ్లపాడు ఏరియాలో మనకి ఇది కనిపిస్తుంది. ఇవి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. అలాగే రాబందులు, వల్చర్స్ ఇవి దాదాపు మనకు ఎక్స్టింక్ట్ అయిపోయినటువంటి పరిస్థితులలో కనపడుతున్నాయి. పశువులకు ఇచ్చేటటువంటి డైక్లోఫినాక్ అనేది పశువులకు ఇవ్వడం వల్ల వాటి డెడ్ బాడీస్ ఇవి తినడం వల్ల చాలా వరకు ఈ యానిమల్స్ ఈ బర్డ్స్ అనేవి వల్చర్స్ అనేవి కనుమరుగైపోవడం అనేది జరిగింది. కలివి కోడి జెర్డాన్స్ కోర్సర్ ఇది ఏపీలోని కడప జిల్లాలో మాత్రమే కనిపిస్తుంది. దాదాపు అంతరించిపోయేటటువంటి పరిస్థితిలో ఉంది. పిచ్చుకలు హౌస్ ప్యారోస్ ఆధునిక భవన నిర్మాణం, టెలిఫోన్ టవర్ల రేడియేషన్ వల్ల పిచ్చుకల సంఖ్య అనేది తగ్గిపోయింది.